నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఓ విచిత్రమైన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఆ రెండు రోజులు శుక్రవారం వచ్చాయని, తమకు ఆ రోజులు అత్యంత పవిత్రమైనవని, ఆ రోజుల్లో నమాజు చేసుకోవాలని, అందువల్ల ఆ తేదీల్లో ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేసింది. సిఈసికి ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశంపై తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు నమాజు చేసుకునేందుకు వీలుగా ఎన్నికల తేదీలను మార్చాలని లేఖలో కోరింది. ఇప్పటి వరకు కూడా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా 2 గంటలైనా సరే కనీసం పని కాలంలో సడలింపులు ఇచ్చి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టను చూడండి అని చెప్పలేదు. కానీ కాంగ్రెస్ శుక్రవారం ముస్లింలకు పవిత్రమైన రోజు, ఆ రోజు వాళ్ళు నమాజ్ చేసుకోవాలి కాబట్టి ఎన్నికలను ఆ తేదీలో మార్చండి అని కోరిందట. విచిత్రంగా అనిపిస్తోంది కదా, రైట్. అసలైతే షెడ్యూల్ ప్రకారం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్ 19, 26వ తేదీల్లో అంటే మొదటి 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు సిఈసి ప్రకటించింది. మనకు తెలుసు మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మొదటి 2 విడతల్లో ఇటు తమిళనాడు కానీ అటు కేరళలో కానీ ఎన్నికలు జరగబోతున్నాయి. అవి రెండు, ఒకటి 19, ఇంకొకటి మరొక డేట్ తోటి శుక్రవారాలు వచ్చాయి. దీంతో ముస్లింలకు ఇబ్బందిగా మారిందని, ఆ రోజు తమకు చాలా ముఖ్యమైందని, ముస్లింలంతా నమాజు చేసుకుంటారని, తద్వారా ఓటు వేసేందుకు సమయం సరిపోదంటూ వింత వాదన తీసుకొచ్చారు. అంతేకాదు ఎన్నికల విధుల్లో ఉన్న ముస్లిం అధికారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయని, శుక్రవారం పోలింగ్ నిర్వహించడం వల్ల ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల విధులకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని సిఈసి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి శుక్రవారం కూడా ముస్లిం సోదరులందరూ కూడా వెళ్ళి నమాజ్ చేసుకుంటారు, కరెక్టే. కానీ సంవత్సరంలో ఒకరోజు వచ్చే శివరాత్రి రోజు హిందూ సోదరీమణులంతా కూడా శివాలయానికి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు కదా. జనరల్గా ఎవ్రీ వీక్ వచ్చే శుక్రవారం నమాజ్ విషయంలో ఎవరైతే ఎన్నికల డ్యూటీల్లో పాల్గొంటారో వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వం మరి తమ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం శివరాత్రి రోజు అసలు సెలవునే ప్రభుత్వ సెలవుగా క్యాన్సిల్ చేయడాన్ని ఏమనాలి? అంటే హిందువులకు మనోభావాలు ఉండవా? లేకపోతే ఒక వర్గాన్ని బుజ్జయిస్తే సీట్లు, ఓట్లు రాలుతాయనుకుంటారా? ప్రజాస్వామ్యంలో సెక్యులర్ అనే ముసుగులో వీళ్ళు చేస్తున్న ఇలాంటి వాదనలు చూస్తూ విచిత్రంగా కాదు, నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయని చాలామంది అంటున్నారు. ఇక ఇండియన్ ముస్లిం లీగ్కు ప్రధాన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా ఇదే డిమాండ్ని బలపరుస్తోంది. ఆ 2 రోజుల్లో ఎన్నికలు వాయిదా వేయాలని సిఈసికి లేఖ రాసింది. శుక్రవారం నమాజ్ చేసుకునే కారణంతో ఎన్నికలే వాయిదా వేయాలట. వాటే డిమాండ్ కదా. శుక్రవారం రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారని, ఎన్నికల తేదీలను మార్చాలంటూ లేఖలో కోరింది. ఏప్రిల్ 26న ముస్లింలకు ప్రత్యేకమైన రోజని, ఓటు వేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల తేదీలను మార్చాలని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎంఎం హసన్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విడి సతీశన్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏప్రిల్ 26న శుక్రవారం కావడంతో ముస్లిం ఓటర్లు ఇబ్బంది పడొచ్చని, అలాగే ముస్లిం అధికారులు కూడా డ్యూటీలో పాల్గొనేందుకు ఇబ్బంది పడతారని ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కేరళ నేతలు, ముస్లిం నేతలు మెయిల్స్ పంపించారు. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికల తేదీని మార్చాలని సూచించారు. ఇలాంటి విచిత్రమైన డిమాండ్స్ను చూసినప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది? నీకు ఒక మతానికి సంబంధించి చూస్తుంటే పరిహాసంగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు అని నాకు కాల్స్ చేసేవాళ్ళు యాజ్ యూజువల్ చేస్తూనే ఉంటారు. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ప్రార్థన చేసుకునే సమయం కాబట్టి పరీక్ష డేట్లను మార్చండి, ప్రార్థన చేసే సమయం కాబట్టి ఎన్నికల డేట్లను మార్చండి, లేకపోతే ప్రార్థన చేసే రోజు కాబట్టి ప్రతి శుక్రవారం సర్టెన్ టైంలో నమాజ్ చేసుకుంటూ ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ దాని ప్రామాణికంగా ఎన్నికల తేదీనే మార్చమని అడగడం నిజంగా కూడా కరెక్టా కాదా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మరి ఆ లెక్కన చూస్తే హిందువులకు పవిత్రమైన రోజులు చాలా ఉన్నాయి, క్రిస్టియన్లకు పవిత్రమైన రోజులు చాలా ఉన్నాయి, సిక్కులకు, పార్షీలకు, జైనులకు పవిత్రమైన రోజులు చాలా ఉన్నాయి. మరి ఆ రోజుల్లో కూడా మార్చాలా?
మార్చ్ అవసరం లేదు, అడగరు. ఎందుకో తెలుసా? ఇక్కడ హిందువులను కులాల ప్రాతిపదికన విడగొట్టొచ్చు, అలాగే క్రిస్టియన్, సిక్, జైన్, పార్సీ ఓట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి అవసరం లేదు. కానీ ఇక్కడ మైనారిటీలలో మెజారిటీగా ఓట్లు ఉండేది ముస్లింలకు కాబట్టి ఆ ఓట్లను గుత్తాధిపత్యంగా పట్టాలి అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, సరే ముస్లిం సంఘాలు చేశాయి అది అంటే వేరే విషయం, కానీ ప్రజాస్వామ్యంలో నాయకులు దేశ స్వతంత్రం అప్పటి నుంచి ఉన్న పార్టీలు చేస్తున్నాయంటే కొంత వింత విచిత్రంగా అనిపించక మానమని చాలామంది చెప్తున్నారు. మరి ఈ డిమాండ్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.